శ్రీనివాస్, గజ్వేల్ భూమి ఎక్కడికన్నా పోయిందా? భూమి కేబీఆర్ భూమి ఇక్కడనే ఉంటుంది, సూట్ కేసులో పెట్టుకొని పోయేది కదా. అతి తెలివితేటలు కేసీఆర్వి. భూమి తీసుకొని పోయి బ్యాంకులో పెట్టి 100 కోట్లు లోన్ తెచ్చుకొని భూమిలో నిర్మాణాలు జరుగుతుంటే భూమి ఎక్కడికి పోలే. ఎక్కడికి పోతుంది భూమి? పోతుందా? భూమికి రెక్కలు వెళ్ళిపోవడానికి? ఏం మాట్లాడుతుండు ముఖ్యమంత్రి? ఏమన్నా మతుండే మాటలేనా ఇవి? మభ్యపెట్టే మాటలుగా. భూమి ఎడిపోతుంది, ఆన్నే బంగ్లాలు కట్టుకుంటారు, ఆన్నే తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకుంటారు, ఆన్నే మెట్రో రైలు నుంచి నష్టపరిహారం తీసుకుంటారు. భూమి ఎడిపోతుంది? ఏ భూమి ఎక్కడికి పోదు, అక్కడనే ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటారు. భూమి ఎక్కడికి పోలేదు అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటేనే తెలంగాణ సమాజాన్ని ఎట్లా తప్పుదో పట్టించాలనుకుంటుండో మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్న అంటే మతలబే ఉందో అర్థం చేసుకోండి. ఎవరన్నా ఉండని, అమెరికా ప్రెసిడెంట్ కూడా ఉండని, విచారణలో తేలాలే. ఆ ఛానల్ ఉందా, పేపర్ ఉందా, ఇంకోరు ఉండరా, ఎవరెవరు ఉన్నారు? మేము అడిగేది ఈ పేపర్ అయిన ఛానళ్ళు ఉన్నాడా? ఇవన్నీ వివరాలు విచారణ సంస్థలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఈ కుంభకోణము పెద్ద కుంభకోణం, భారీ కుంభకోణం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానికంటే కూడా పెద్ద కుంభకోణం. దాదాపుగా 70 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడు జరగలే. బోఫోర్స్ కుంభకోణం 60 కోట్లు. దేశంలో కాంగ్రెస్ పునాదులే కూలిపోయినాయి 60 కోట్ల కుంభకోణానికి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇది 15,000 కోట్ల కుంభకోణం. బోఫోర్స్ కుంభకోణంతో పోలితే ఎన్ని వందల రెట్లు ఎక్కువ ఈ కుంభకోణం. బోఫోర్స్ కుంభకోణం మొత్తం తేల్చింది 60 కోట్లే, కానీ ఇది 15,000 కోట్లు. 60 కోట్లు ఎక్కడ, 15,000 కోట్లు ఎక్కడ? ఎంత పెద్ద కుంభకోణం. దీన్ని సింపుల్గా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడికి ఇచ్చేసిన భూమి ఎక్కడికి పోలేదని చిన్నపిల్లగాడు మాట్లాడుతుండు ముఖ్యమంత్రి గారు. అంత అమాయకులు చెవులో పువ్వు పెట్టుకొని ఎవరు తెలంగాణ సమాజంలో ముఖ్యమంత్రి చెప్పంగానే ఈయన సంకలు గుర్తుకోవడానికి. ఇంకా అవన్నీ మళ్ళీ మాట్లాడతాం సోదరా. థ్యాంక్ యూ.